భారతదేశంలో చాలా మంది బంగారం కొని దాచిపెట్టుకుంటారు. గోల్డ్ అనేది ఒక పాపులర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా నిలుస్తూ వస్తోంది. దీనిని సంపద, శ్రేయస్సు, మంచి అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. పెళ్లిళ్ళు లేదా శుభకార్యాలలో బహుమతిగా కూడా ఇస్తారు. బ్యాంకులు, నగల దుకాణాలు, ఆథరైజ్డ్ డీలర్ల నుంచి బంగారు ఆభరణాలు, నాణాలు, బార్లను కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా అక్షయ తృతీయ పర్వదినాన దేశవ్యాప్తంగా ప్రజలు బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ ఏడాది మే 10న ఈ పండుగ వస్తుంది. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు. అయితే బంగారాన్ని కొనుగోలు చేయడానికి ముందు దాని స్వచ్ఛత తెలుసుకోవాలి. నకిలీలు, క్వాలిటీ గోల్డ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఫేక్ గోల్డ్ లేదా లో క్వాలిటీ గోల్డ్ను గుర్తించడానికి కొన్ని సింపుల్ టెస్టులు చేయవచ్చు. సాధారణంగా బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. దీనిని కేటీ లేదా కేతో సూచిస్తారు. 24 క్యారెట్ బంగారం అత్యంత స్వచ్ఛమైంది. దీంట్లో 99.9% బంగారం ఉంటుంది. అయితే ఇది చాలా మృదువుగా ఉంటుంది. కాబట్టి నగలు తయారీకి ఇతర లోహాలను కలుపుతారు. 18K బంగారంలో 18 భాగాలు బంగారం, 6 భాగాలు ఇతర లోహాలు ఉంటాయి. అంటే నగలలో 75% స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. స్వచ్ఛమైన బంగారానికి ISI హాల్ మార్క్ ఉంటుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జారీ చేసిన ఈ చిహ్నం ప్రభుత్వ గుర్తు. ఇది అన్ని బంగారు నగలపై కనిపిస్తుంది. హాల్ మార్క్ లేకపోతే ఆ బంగారం స్వచ్ఛమైనది కాదు అని తెలుసుకోవాలి. బంగారం కొనుగోలు చేసేటప్పుడు దాని స్వచ్ఛతను తనిఖీ చేయడం చాలా ముఖ్యం. వెనిగర్ టెస్ట్ ద్వారా గోల్డ్ ప్యూరిటీని ఈజీగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక చిన్న బంగారం ముక్కపై కొన్ని చుక్కల వెనిగర్ పోయాలి. రంగు మారితే బంగారం స్వచ్ఛమైనది కాదు అని అర్థం. రంగు మారకపోతే అది స్వచ్ఛమైన బంగారం. ఈ పరీక్ష బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయడానికి అత్యంత నమ్మకమైన పద్ధతులలో ఒకటి. ఈ టెస్ట్ చేయడానికి ముందుగా నైట్రిక్ యాసిడ్ ఒక రాయిని తీసుకోవాలి. బంగారాన్ని రాయిపై రుద్దాలి. దీనిపై నైట్రిక్ యాసిడ్ పోయాలి. బంగారం తప్ప మరేదైనా లోహం ఉంటే ఆమ్లం దానిని కరిగిస్తుంది. బంగారం నీటిలో తేలియాడదు, ఎందుకంటే దాని పరమాణువులు ఒకదానితో ఒకటి అతుక్కొని దాని సాంద్రతను పెంచుతాయి. అయితే ఏదైనా ఇతర లోహం కలిపితే బంగారం తేలియాడడం ప్రారంభిస్తుంది. పసిడిని అయస్కాంతానికి దగ్గరగా ఉంచాలి. బంగారం అయస్కాంతానికి అతుక్కుంటే అది ప్యూర్ గోల్డ్ కాదు అని అర్థం. అందులో మెటల్స్ బాగా కలిసాయని లేదా అది లో క్వాలిటీ గోల్డ్ అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే స్వచ్ఛమైన బంగారం అయస్కాంతానికి అతుక్కోదు. మ్యాగ్నెట్ దగ్గరికి తీసుకొచ్చిన పుత్తడి కొంచెం కూడా రియాక్ట్ అవ్వదు.